కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని ఎంజీ పెట్రోల్ బంక్లో పనిచేస్తున్న రాజు పెట్రోల్ బంక్లో పనిచేస్తూ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. హుటాహుటిన కర్నూలు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ నేడు తెల్లవారుజామున మృతి చెందాడు. అయితే రాజు 15 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పెట్రోల్ బంక్ యాజమాన్యం కనీసం పలకరించలేదని రాజు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. 16 సంవత్సరాలుగా రాజు పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నా కనీసం పిఎఫ్లు కూడా ఇవ్వడం లేదన్నారు. పెట్రోల్ బంక్ యాజమాన్యం పెడుతున్న టార్చర్ తట్టుకోలేక మానసిక ఒత్తిడి గురయ్యాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. రాజు కుటుంబాన్ని పెట్రోల్ బంక్ యాజమాన్యం ఆదుకోవాలని మృతదేహంతో పెట్రోల్ బంక్ ముందు కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. వీరికి సిపిఐ నాయకులు మద్దతు పలికారు. అనంతరం వారు మాట్లాడుతూ రాజుకు 5 సంవత్సరాలు బాలుడుండగా భార్య కడుపుతో ఉందని, ఇంటి పెద్ద దిక్కుపోవడంతో వారు అనాథలయ్యారని, తక్షణమే రాజు కుటుంబాన్ని ఆదుకోవాలని, లేని పక్షంలో మృతదేహానికి దహన సంస్కారాలు కూడా పెట్రోల్ బంక్లోనే నిర్వహిస్తామని హెచ్చరించారు. రాజును పరామర్శించడానికి కానీ రాజును చూడడానికి కూడా పోలేదు. అదేవిధంగా ఇక్కడ పనిచేసే 15 ఏళ్ల కాలంలో కనీసం ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ ఇలాంటివి రాజుకి కట్టించుకుపోవడం కూడా ఒక దుర్మార్గ చర్యగా భావిస్తున్నాం. కాబట్టి పరోక్షంగా ప్రత్యక్షంగా ఆ యొక్క రాజుకు ఇవాళ మరణించాడంటే దానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి ఎంజీ పెట్రోల్ బంక్ యజమానమే ఓ కారణం అని చెప్పి ఇవాళ సిపిఐగా మేము భావిస్తున్నాం. ఏదైతేనేమి ఇవాళ చాలా చిన్న వయసులో ఇక్కడ పనిచేస్తూ ప్రమాదశాతంగా మరణించడం జరిగినటువంటి రాజు కుటుంబాన్ని ఆదుకోవాలి. ఇప్పటికే దాదాపు 4 ఏళ్ల కాలంలో పిల్లోడు ఉన్నాడు. మరోపక్క 2వ కానుకు సిద్ధంగా ఉన్నటువంటి భార్య మరో ప్రెగ్నెంట్ గా ఉంది. కాబట్టి ఈ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ వాళ్ళే ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం.